పుట్టిన మే 14 మే 14, 2021 నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత, హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని మానవాడు పోలీస్ ఆఫీసర్ని తన మతానికి సంబంధించిన వాడిని పెట్టుకొని నన్ను లిటరల్గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళకంతలు కట్టి తీసుకొచ్చి కొడదాం అనుకున్నాడు. సరే అది ఇబ్బంది అవుతుంది, సిఆర్పిఎఫ్ ఉన్నాడంటే కస్టడీకి తీసుకెళ్ళారు, సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు. అతి దారుణంగా నన్ను హింసించాడు. వాడు నన్ను చంపేయమన్నారు. ఈ విషయాలు కూడా ఇంతమంది చెప్పారు. కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్, ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను రక్షించుకోవడం కోసం నన్ను చంపకుండా వదిలేశారు. ఆ రోజే నేను అనుకున్నా, ఒరే రఘు, నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే అని. కానీ నేను అనుకోవాలా ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోవాలా. సో అప్పటి వరకు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండలో ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి. అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా. ఆ పార్టీలో ఉంటూ వాడు మారుతాడేమో, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాడు. ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో, చంపించాలని చూశాడో, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను. అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ 14th నైట్, మే 14th midnight, ఎర్లీ అవర్స్ ఆఫ్ 15th నా మీద చంపాలి అనుకుంటే పోలీసుల ద్వారా చంపేస్తాను. ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రూర మృగాన్ని ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే, అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో, ఎలాగో పోవాల్సినోడు నువ్వు బ్రతికేవరా, నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం, అదే ధ్యేయంతో పనిచేశాను నేను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాదాపు క్వశ్చన్స్ అడిగినప్పుడు. అప్పటి వరకు నేను కొత్త